అది ఒక కటిక చీకటి రాత్రి. బయట ఉరుములు, మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం. చుట్టూ క్రూరమైన కాపలాదారులు. కంసుడు కత్తి పట్టుకుని తన మృత్యువు కోసం వేచి చూస్తున్నాడు. మరి ఆ అపాయం నుండి చిన్ని కృష్ణుడు ఎలా బయటపడ్డాడో మీకు తెలుసా? ఆ అద్భుతమైన గాథను ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం. పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ రోజు నుండి మనం శ్రీకృష్ణ లీలలు అనే ఒక అద్భుతమైన సిరీస్ మొదలు పెడుతున్నాం. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్లో భగవంతుడు కృష్ణుడిగా ఎలా అవతరించాడో ఆ జన్మ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ద్వాపర యుగంలో మధురా నగరంలో కంసుడు అనే రాక్షసరాజు రాజ్యపాలన చేసేవాడు. కంసుడు తన చెల్లెలు దేవకికి వసుదేవుడికి వివాహం జరిపించి ఎంతో ప్రేమగా రథం మీద సాగనంపుతుండగా హఠాత్తుగా ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. కంసుడా, నీవు ఎంతో ప్రేమగా సాగనంపుతున్న నీ చెల్లెలి 8వ సంతానమే నిన్ను సంహరిస్తుంది. దాంతో భయపడిన కంసుడు దేవకి వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. దేవకికి పుట్టిన 7 బిడ్డలను వరుసగా చంపేస్తాడు. చివరకు శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి వేళ శ్రీ మహావిష్ణువు చిన్న కృష్ణుడిగా అవతరిస్తాడు. ఆ శిశువు పుట్టగానే ఆ కటిక చీకటి కారాగారం అంతా అద్భుతమైన కాంతితో నిండిపోతుంది. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపుల సంకెళ్ళు వాటంతట అవే విడిపోతాయి. కాపలాదారులందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఒక దైవికమైన ఆకాశవాణి వసుదేవుడితో ఇలా చెబుతుంది. వసుదేవా, భయపడకు. ఈ బిడ్డను ఇప్పుడే యమునా నది అవతల ఉన్న రేపల్లెకు తీసుకెళ్ళు. అక్కడ నందుడి ఇంటిలో యశోదమ్మ పక్కన ఈ శిశువుని పడుకోబెట్టి అక్కడ ఇప్పుడే జన్మించిన ఆడబిడ్డను తీసుకుని తిరిగి ఇక్కడికి రా. ఆ మాట విన్న వసుదేవుడు తన బిడ్డను ఒక వెదురు బుట్టలో పెట్టుకుని తలపై ఉంచుకుని ఆ వర్షంలోనే బయలుదేరాడు. ఆశ్చర్యకరంగా అప్పటి వరకు అడ్డంగా ఉన్న ఆ కారాగార తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. బయట కుండపోతగా వర్షం పడుతుంటే ఆదిశేషుడు తన పడగ విప్పి ఆ చిన్న కృష్ణుడికి గొడుగులా రక్షణ ఇస్తాడు. ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది కృష్ణుడి పాదం తాకగానే దారిని ఇస్తుంది. వసుదేవుడు సురక్షితంగా నందుడి ఇంటికి చేరుకుని కృష్ణుణ్ణి అక్కడ వదిలి లోక కళ్యాణం కోసం మళ్ళీ చెరసాలకు చేరుకుంటాడు. కృష్ణుడి ఆగమనంతో లోకంలో ధర్మస్థాపన మొదలవుతుంది. విన్నారు కదా, భగవంతుడు రక్షించాలనుకుంటే ఎంతటి కష్టాలైనా దారి ఇస్తాయి. చెడు ఎంత శక్తివంతంగా కనిపించినా ధర్మం ముందు అది ఓడిపోక తప్పదు. ఈ మొదటి ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్లో రాయండి. 2వ ఎపిసోడ్లో కృష్ణుడు పూతనను ఎలా సంహరించాడో తెలుసుకుందాం. మరిన్ని ప్రశాంతమైన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.